మాధవ్ గారు, మీకు శత్రువుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని పోలీస్ ప్రొటెక్షన్ కావాలని లాయర్ పరమేశ్వరి గారు అప్లికేషన్ పెట్టారు. అందుకే ఈ క్షణం నుంచి మీకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. చెప్పింది గుర్తుందిగా? ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా సరే స్పేర్ చేసే సమస్య లేదు. అలాగే సార్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఇది నా డ్యూటీ. బాబు, మీలా డ్యూటీని ఎంతమంది పోలీసులు సక్రమంగా చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం చాలా మంచోళ్ళు. చూడండి, మీరు చేస్తున్న న్యాయ పోరాటం అభినందించదగ్గదే. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి. అర్ధరాత్రి చీకట్లో ఒంటరిగా ఉంటున్నారు, అది నడి రోడ్డు మీద. పొంచి ఉన్న పులుడు పంజాని విసరచ్చు, అవకాశం కోసం కాచుకున్న తోడేళ్లు దొంగ దెబ్బని తీయచ్చు. ఎందుకైనా మంచిది, కేర్ఫుల్గా ఉండండి. అలాగేనండి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. మీకు ఎలాంటి మీరైనా అనుమానం వచ్చినా కూడా ఏమాత్రం సందేహించకండి. వెంటనే నా మొబైల్కి కాల్ చేయండి. అలాగే బాబు. పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఏదో చేస్తామన్న అనుమానం వచ్చే ఉండాలి. ఇంకా ఇక్కడ దరిద్రం, శని ఏళ్ళనాటి శనిలా పట్టుకుంది. ఇంటి ముందు దిష్ట వేసి వంట మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇవాళ ఏమైనా సరే నన్ను చూడాల్సింది. అమ్మ మాధవి, నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను. వచ్చేటప్పుడు ఉతికిన బట్టలు తీసుకొస్తాను. ఒంటరిగా ఉన్నావు, పర్వాలేదు కదా? పర్వాలేదు సత్తమ్మ, నువ్వు వెళ్ళిరా. అలాగే, జాగ్రత్త. నీ కాళ్ళ బేరానికి వస్తాం అనుకున్నావా? ఏంటి ఆ చూపు? మగాళ్ళు పోలీసులు దాకా అక్కర్లేదే, నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి నేనొక్కదాన్ని చాలు. లేవే, లే. శోభాదేవి గారు, మర్యాదగా మాట్లాడండి. నీకేంటి మర్యాద ఇచ్చేది? కోడి మర్యాద. ఇవాళ నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను. లేవే, లెమ్మంటున్నది నిన్ను కాదు. లే మర్యాదగా, లే. చెప్పేది కాదు, అలాగే వదులుతానే. ముస్లిం సాగర్ మధ్యలోకి తీసుకెళ్ళి వేసుకుపోయిందన్నట్టు
తెలుసా పొట్టా? శోభాదేవి అందుకే ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు. అవునే, అయితే ఏం చేస్తావు? కాబట్టి చేసి చూపించాల్సి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలిసేటప్పి కానీ వదిలేసావే నీ కొడుకుని. ముందు వాణ్ణి నువ్వు కంట్రోల్లో పెట్టుకో. చేసిన తప్పుకి లెంపలు వేసుకుని మాధవి కాళ్ళ మీద పడి మిస్టర్ సుదర్శన్ రావు, మిస్టర్ దుర్గా ప్రసాద్, ఈ అరుపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. హింసా మార్గంలో న్యాయ పోరాటం చేస్తున్న మాధవిని మీరు దౌర్జన్యంగా బెదిరించారని నేను పోలీసులకు ఒక్క ఫోన్ చేస్తే చాలు. మీ ఆవిడ కటకటాలనుకుంటుంది, జాగ్రత్త. నిండు గర్భిణి అని కూడా చూడకుండా మీరిద్దరూ మా అక్క మీద దాడి చేయించడానికి ప్రయత్నించారని మీడియాకి ఒక్క ఫోన్ చేస్తే చాలు 24 అవర్స్ పాటు మీ పేర్లు టీవీలో మారుమోగిపోతాయి. కోడల్ని హింసించిన అత్తామామలు అనే అందమైన క్యాప్షన్తో Shut up! ఆ దరిద్రురాలు మా కోడలు కాదు. అని మీరంటే సరిపోదు డీపీ గారు. ఇప్పటికే మీ కొడుకు మా అక్కకి చేసిన మోసం గురించి అందరికీ తెలిసిపోయింది. కొడుకు మోసపోతే కూడా అందరికీ తెలియాలంటే చెప్పండి. ఇప్పుడే రాకపోతే ఏంటి వదిన గారు, వచ్చేసాంగా. ఇక మీరేం దిగులు పడకండి, మా అందరి సపోర్టు మీకే. నేను ఆయన బయలుదేరుతుంటే మా నీతో మాట్లాడతానని. సార్ మీరు అవునమ్మా, ఒకప్పుడు మచ్చపడ్డ కుటుంబం అని చెప్పిన నువ్వు మచ్చలేని చందుమావు అని చెప్పడానికి వచ్చానమ్మా. నువ్వు చేస్తున్న న్యాయ పోరాటం చూస్తుంటే నీ కూతురు నాకు ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నాను. నీకేం భయం లేదు, మేమందరం నీకు అండగా ఉంటాం. వదిన గారు, మీకు న్యాయం జరిగేంత వరకు మేము నిద్రపోము. చాలా సంతోషం. మీరందరూ నా కోసం ఇలా రావడం, నాకు అండగా నిలబడతానని ధైర్యం చెప్పడం చాలా. ఇక నేను ఎలాంటి బెదిరింపులకు భయపడను. నేను ఎంచుకున్న ఈ పోరాట మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పోను. విజయాన్ని సాధించేదాకా నిద్రపోను. నన్నేం చేయమంటావే? ఆకాశానికి నిచ్చెన వేశాను, జారిపడ్డాను. అయినా తప్పంతా నా ఒక్కడిదే అయినట్టు నన్ను తిట్టిపోస్తావేంటి? పెద్ద గొప్పగా ఉడింగిలాగా నువ్వే చెప్పావుగా. స్వాతిని ఇంట్లో ఏమైంది? అడ్డంగా దొరికిపోయాం. అక్కడ తంటే ఇక్కడికి వచ్చి పడ్డా. మళ్ళీ అదే మాట నేను చెప్తే మీ బుద్ధేమైంది? అద్భుతము, సూపరు, అబ్బో అంటూ ఆ రోజు మీరు కూడా తలుపేరుగా గంగిరెద్దులా. ఇదిగో అంటే మర్యాద ఉండదు. అవునులేండి, మీలాగా పని మానేసి తాగుతూ కూర్చోడానికి ఎద్దులు. నేను ఎద్దుకన్నా హీనం అన్నమాట. ఆ మాట నేనన్నది. మీరనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. చిచి. కూర్చొని కూడా వీటిని ఇదిగో మాటి మాటికి చంపకు. నువ్వు ఏమైనా అను, ఇలా ఈ పల్లెటూళ్ళలో పడి ఉంటాం నా వల్ల కాదు. వల్ల కాదండి. కాదు, చెయ్యాలి. ఎలాగైనా మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి. జయంతి ఇంటిగా కాళ్ళు వెరకొడుతుంది. ఇప్పటికైనా అలా చాలు. నా మాట విని. వినను. నీ మాటే కాదు, ఎవరి మాట విని ఈ ఊళ్ళో పేడ పిసుకుంటూ బతకలేదు. నందిని, చూస్తూ ఉండు. కూర్చోండి. పడుతుంది. పట్టదు, పట్టనివ్వను. నందిని, ఈ సురేంద్ర పుట్టిందే జల్సాగా బతకడానికి. ఇన్నాళ్ళు అలాగే బతికాడు, ఇక ముందు కూడా అలాగే బతుకుతాడు. ఎలాగట? నన్ను నా బిడ్డని నడి రోడ్డు మీద పెట్టి అమ్మేసా? జల్సాగా బతుకుతాడట, జల్సాగా. ఇలాంటి ముద్రస్త బోడి కట్టుకున్నందుకు
నాకు నా బిడ్డకి గొప్ప అదృష్టమే పట్టింది. ఏ నందిని, ఆపవయ్యా, గొప్ప భవిష్యత్ పొడుచుకొచ్చింది. జల్సాగా బతకడం గురించి కాదు, పస్తులుండలేక పట్టెడు అన్నం కోసం నడి రోడ్డు మీద పడి ముష్టెత్తుకునే రోజు రాకుండా చూడు. నీ చేత తాళి కట్టించుకుని చచ్చినందుకు దేకో దుర్గా ప్రసాద్, రోజు పొద్దున్నే సూర్యుడు వస్తాడు, సాయంత్రం చంద్రుడు వస్తాడు. కానీ ఎన్నికలు మాత్రం 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఒక్కసారి సీటు మిస్ అయితే మళ్ళీ 5 ఏళ్ల పాటు ఎదురు చూడాలి. అప్పుడు రాజెవడో బంటెవడో. అందుకే చెప్పేది, అంది వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. అలాగే సార్. అలాగే అని కిందసారి కలిసినప్పుడు కూడా చెప్పారు. కానీ ఏం చేశారు? కూర్చునే టెంటు మీ ఇంటి ముందే ఉంది. ఆ మాధవి న్యాయ పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. సార్, అది మహిళా సంఘాల వాళ్ళు, స్టూడెంట్ యూనియన్ వాళ్ళు, ముఖ్యంగా మీడియా సార్. తెలుసు దుర్గా ప్రసాద్, భూ కబ్జాల కేసుల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. మర్డర్ కేసుల నుంచి కూడా మహారాజులా బయటపడవచ్చు. కానీ ఆడవాళ్ల కేసులోంచి మాత్రం అమెరికా ప్రెసిడెంట్ కూడా తప్పించుకోలేకపోయాడు. వల వేస్తే ఆడది పడుతుంది, కానీ గ్రహచారం బాగోలేకపోతే ఆవలే సంఖ్యలవుతుంది. మీరు చెప్పింది అర్థమైంది సార్. అర్థమైన వాడివే అయితే ఎమ్మెల్యే సీట్ కోసం మీతో పాటు ఇంకా 2 పోటీలో ఉన్నారు. ఆ సంగతి మర్చిపోవద్దు. ప్లీజ్ సార్, మిమ్మల్ని నమ్ముకున్నాను. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. అరే డబ్బు డబ్బు డబ్బు, కుక్కను కొడితే డబ్బు రాలుతుంది. దేకో దుర్గా ప్రసాద్, డబ్బుతోనే అన్ని పనులు సాధ్యం కావు. ఆ మాధవి మ్యాటర్ అధిష్టానానికి తెలిస్తే 1 కాదు 10 కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. అందుకే పర్సనల్గా పిలిచి చెప్తున్నాను, జల్దీ సెటిల్ చేసుకో. ఢిల్లీలో ఉన్న పెద్ద ఆయన కలవడానికి నేను రేపు రాత్రి ఫ్లైట్కి వెళుతున్నాను. అంటే నీకున్న టైం రేపు రాత్రి వరకు మాత్రమే. నేను ఫ్లైట్ ఎక్కే టైం లోపల ఆ మాధవి కేసుని నువ్వు క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే నీకు ఎమ్మెల్యే సీట్ దక్కేది. అలాగే సార్. డ్రైవర్, గాడి రోకో. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కేసు క్లోజ్, అక్కడ రాజకీయ డోర్ ఓపెన్. అక్కడ డోర్ క్లోజ్, ఇక్కడ కేసు ఓపెన్. సమజ్గానా? అర్థమైంది సార్. ఠీకే, ఉంటాను సార్. లాభం లేదు. ఆ మాధవి చేస్తున్న పోరాటం వల్ల నా రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడేలా ఉంది. ఇవాళ పార్టీ అబ్జర్వర్ హెచ్చరించాడు. ఈ విషయం అధిష్టానం వరకు వెళితే మొత్తం నాశనం అయిపోతుంది. ఎలాగైనా ఎమ్మెల్యేని కావాలని నా ఆశ ఆవిరైపోతుంది. నా రాజకీయ భవిష్యత్తు శాశ్వతంగా సమాధైపోతుంది. అలా కాకూడదంటే మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. అందుకే సార్ పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారు, అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా. సెక్రటరీ సార్, అంటే నా ఉద్దేశం నాకు కావాల్సింది నీ ఉద్దేశం కాదు, ఈ సమస్యలోంచి బయటపడే మార్గం. సార్, ఇలాంటప్పుడు మనం ఏం చేసినా 10 మందికి ఈజీగా తెలిసిపోతుంది. అనవసరంగా అల్లరైపోతాం. రాయలో అల్లరి కాకుండా ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? టీవీలో, న్యూస్ పేపర్లో ఎక్కడ చూసినా దానికి ఎదరాలి. అవును సార్, ఎద్దుకుండు కాకి ముద్ద అని ఈ మీడియా వాళ్ళకి పొడుచుకు తింటామంటే మహా సరదా సార్. సెక్రటరీ, చెత్త పోలికలు పోల్చావంటే తీస్తా జాగ్రత్త. బాగుంది సార్, చాలా బాగుంది. ముందు నొయ్యి వెనక గొయ్యి అని నేనేం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. ఇట్లా అయితే ఇక చస్తే నోరెత్తను.
అంతే. అబ్బా నువ్వు ఉండవయ్యా. అయ్యా డీపీ గారు, ఒక్కటి కాదు 100 రకాలుగా ఆలోచన చూశాను, కానీ ఏంటి ఏంటి ప్రతివాడు నా దగ్గర డబ్బులు తింటమే తప్ప సమయానికి తగిన సలహా ఒక్కడు కూడా ఇచ్చావు. అయ్యా తమరు తిట్టనంటే ఒక్క మాట చెప్తాను. చెప్పు. అది ఆ మాధవి చేస్తున్న పోరాటం మీడియా దాకా వెళ్ళింది, పోలీసుల దాకా వెళ్ళింది, మహిళా సంఘాల దాకా కూడా వెళ్ళింది. ఎప్పుడు ఏం జరుగుతుందా అని సీక్రెట్ కెమెరాలు మన కోసం ఎప్పటికప్పుడు రెడీగా పొంచి చూస్తున్నాయని నా అనుమానం. ఆ పైన మీ ఇష్టం. కెమెరాలే పొంచి చూడని మనుషులంతా కట్టుకుని కాపలా ఉండని ఆలోచించే టైం లేదు. ఏం చేసినా ఈ రాత్రికే జరిగిపోవాలి. అలాగైతే నేను ప్లాన్ చెప్తాను సార్. ఈ రాత్రి ఆ మాధవ్ చాప్టర్ క్లోజ్. అవరోధాలు ఎదురైనా అలుపెరుగని పోరాటం. మొత్తానికి మీ మాధవి చాలా గట్టిదే. పేపర్ వాళ్ళని కదిలించింది, టీవీ వాళ్ళని కదిలించింది. తన న్యాయ పోరాటంతో అందరినీ షేక్ చేస్తోంది. న్యాయానికున్న పవర్ అది, ధర్మానికున్న ఫైర్ అది. నిజం నిప్పు లాంటిది. ఆ నిప్పుని చూస్తే ఎంతటి వాడైనా సరే గడగడలాడిపోవాల్సిందే. అవునవును, కనిపిస్తూనే ఉంది. పేపర్లో కనిపించడమే కాదు, మాధవి చేస్తున్న న్యాయ పోరాటానికి ప్రజల మద్దతు రోజురోజుకి పెరిగిపోతోంది. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావుల సంఘాలు ఒక్కళ్ళనేంటి, ఊరూరా వాడవాడలా మాధవిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? మాధవికి అన్యాయం జరిగింది అని వాళ్ళందరూ నమ్మారు కాబట్టి, మాధవికి న్యాయం జరగాలి అని ముక్త కంఠంతో కోరుతున్నారు కాబట్టి. అవునవును, పబ్లిక్ లో పాపులారిటీ వచ్చాక ఇక చేసేదే ఉంది. ఎంతటి వారైనా తల వంచక తప్పదు, ఓటమి అంగీకరించక తప్పదు అని ఇక్కడ కాదు అక్కడ చెప్పండి. ఇప్పటికైనా చేసిన తప్పుని దిద్దుకోమని. బాగుంది. నేను చెప్పాలా ఏమిటి? 4 వైపుల నుంచి ఒత్తిడి వస్తుంటే ఏం చెయ్యాలో ఆ డీపీ గారికి మాత్రం తెలియదా ఏమిటి? తెలుస్తుంది. డీపీకి తెలుస్తుంది, వాడి కొడుకు దీపక్కి తెలుస్తుంది. ప్రజలు తరిమి తరిమి కొడితే తల వంచక తప్పదని. ఆ రోజు తప్పకుండా వస్తుంది. మాధవి గెలిచి తీరుతుంది. అవునవును, అరచేతిని అడ్డం పెట్టి సూర్యోదయం ఆపడం సాధ్యమా? ఎంత డబ్బు పలుకుబడి ఉంటే మాత్రం నిజం గొంతు నక్కటం సాధ్యం కాదు. కానే కాదు. ఏమిటి ఇవాళేదో తేడాగా మాట్లాడుతున్నారు? అబ్బే, ఇవాళ పేపర్లో అవరోధాలు ఎదురైనా అలుపెరిగిన పోరాటం అని రాశారు కదా. న్యాయం గెలిచింది, అన్యాయం తల వంచింది అని ఎప్పుడు రాస్తారా అని. తప్పకుండా రాస్తారు. అబద్ధమనే అంధకారాన్ని చీల్చుకొని నిజమనే కాంతి కిరణాలతో అన్యాయం తల వంచి న్యాయాన్ని గెలిపించి కోటి వెలుగుల సూర్యోదయం తప్పకుండా వస్తుంది. కరెక్ట్, తప్పకుండా వస్తుంది. కానీ కోటి వెలుగుల ఆ సూర్యోదయాన్ని కాదు, రేపటి సూర్యోదయాన్ని చూడటానికే ఆ మాధవి బ్రతికుంటే కదా.